నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన. కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి పలు ప్రాంతాలలో పర్యటన. భారీ వర్షంతో నగరంలో పరిస్థితిని పరిశీలిస్తున్న మంత్రి. విద్యాధరపురం, బుడమేరు వంతెన ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించిన మంత్రి. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. విజయవాడ నగరంలో వచ్చిన వర్షాలకు యాక్చువల్గా అనేక రోడ్లు వాటర్తో నిండాయి. దానికి కారణం డ్రైనేజ్ సిస్టమ్ని సరిగా లేక, అందుకే 2014-19లో 500 కోట్లతో విజయవాడ నగర డ్రైనేజ్ సిస్టమ్ని చేయటం కోసంగా శాంక్షన్ చేసి కొంత వర్క్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయక ఆ డబ్బుని డైవర్ట్ చేశారు. ఈ మధ్య నేను 15 రోజుల క్రితం యాక్చువల్గా వచ్చిన వర్షాలకు తిరిగే నేను కమిషనర్ గారు అయితే గమనించింది ఏంటంటే, కొన్ని దగ్గరలో డ్రైన్ 4 అడుగులు ఉంటే కొన్ని దగ్గరలకు వచ్చేళ్ళకి 2 అడుగులు వచ్చింది. 4 అడుగుల ఫ్లోర్ 2 అడుగులకు వచ్చేళ్ళకే ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది. దానికి యాక్చువల్గా అధికారులకు చెప్పాను ఇమీడియట్గా వైడెన్ చేయమని. అయితే ఈ వర్షాకాలం సీజన్ పొందే చేయలేము, ఎందుకనంటే వాటర్ ఫ్లో అవుతుంది. అవన్నీ కొట్టేయాలి, ఆ యొక్క హౌసెస్ కావచ్చు, ప్రహరీ గోడలు కావచ్చు అన్నారు. నేను కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను, వర్షాలు తగ్గంగానే ఇమీడియట్గా కొట్టేసేసి వైడెన్ చేయమన్నాను. అదేవిధంగా ఈరోజు మా ఈఎన్సీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈఎన్సీ గారు కమిషనరు మొత్తం స్టడీ చేయండి, ఇన్ని రోడ్లు బ్లాక్ అయినాయంటే దాని రూట్ కాస్త తెలియాలి, ఎక్కడ మెయిన్గా ప్రాబ్లం వస్తుందని. దాని మీద యాక్చువల్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బుడమేరు మీద అసత్య ప్రచారాలతో నమ్మొద్దు, బుడమేరు నార్మల్గా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు క్లియర్గా రివ్యూ చేసి అన్ని డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విజయవాడలో అయితే పునరావాస కేంద్రాలు ఎన్నిపెట్టారు, 15 పునరావాస కేంద్రాలు రెడీ చేసి పెట్టారు. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతం అయితే వాటి యొక్క అవసరం లేదు. అయితే ముందు జాగ్రత్తగా అవన్నీ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ వర్షాకాలం సీజన్ భాగంగానే విజయవాడ నగరంలో ఉండే డ్రైన్స్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గొడుగు పట్టుకుని ఏం చేస్తారా? ఫోటోలు పడుతున్నాం. పైకి రా. ఫాస్ట్గా బైక్ ట్రైన్ వస్తా. కార్లో ఇది ఇచ్చేసి నా ఫోను కార్డ్ రైడర్ ఉంటుంది ముందు అక్కడ పెట్టాను. టిష్యూ పేపర్ ముందు పెట్టింది, అక్కడ పెట్టాను. తీసుకురావా? ఈలోపు కాపీ చేసేస్తాను.